వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే 2025 అక్టోబర్ 14న మన భారతదేశంలో ఏనుగులకు సంబంధించి వీటి యొక్క లెక్కల్ని విడుదల చేయడం జరిగిందండి. అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే రైట్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా రైట్. అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీటి యొక్క గణన నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా మరి ఏ విధంగా నిర్వహించారు, దీన్ని మనం ఎలా చదవాలి అనే దాన్ని మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మన భారతదేశ పటాన్ని కనుక మనం తీసుకుంటే ఇది మన భారతదేశ పటం. ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ సిక్కిం తీసుకుంటాం, నేపాల్ బార్డర్, నెక్స్ట్ ఉత్తరాఖండ్ అంతా కూడా లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఇది మన ఇండియా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, జనరల్గా మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీటి యొక్క గణన నిర్వహించడం జరుగుతుంది. చూడండి 2025 ఓకేనా, అక్టోబర్ 14 నివేదిక అంటే ఏం చెప్తుంది ఇది అనేది మనం తీసుకుందాం ఇక్కడ. ఓకే నివేదిక ఫస్ట్ ఇక్కడ 2000 అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీటి యొక్క గణన అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే రైట్. అయితే 2017 కౌంట్ ప్రకారం మన భారతదేశంలో 27,312 ఏనుగులు ఉన్నాయండి. అంటే 27,000 ఉన్నాయి దగ్గర దగ్గర. ఎప్పుడు అంటే 2017. జనరల్గా మళ్ళీ 2025 ఇయర్స్ అంటే ఎప్పుడు రావాలి మనకు అంటే 2020 ఒక 3 ఇయర్స్ అంటే 22లో రావాలి. కానీ ఎప్పుడు వచ్చింది మనకు 2025లో వీటి యొక్క లెక్క గణన అనేది రావడం జరిగింది. ఓకేనా అయితే 2025 లెక్కల ప్రకారం ఓకేనా జనరల్గా మన భారతదేశంలో ఓకే 22,446 అంటే 22,000 ఏనుగులు ఉన్నాయి. ఓకేనా అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో డిఎన్ఏ ఆధారంగా వీటి యొక్క గణన నిర్వహించడం జరిగింది. ఓకేనా అంటే సింక్రోనస్ ఆల్ ఇండియా ఓకే ఎలిఫెంట్ ఎస్టిమేషన్ ప్రకారం అంటే మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారంగా వీటి యొక్క గణన నిర్వహించింది. అందువల్ల ఈ లేట్ కావడం జరిగింది. అయితే 2025 లెక్కల ప్రకారం 22,446 ఏనుగులు అనేది ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, అంటే పాత లెక్కలతో పోలిస్తే పెరిగిందా ఏనుగుల యొక్క జనాభా తగ్గిందా? 27,000 ఉన్నది, ఎంత అయింది ఇక్కడ 22,000 ఉంది, అంటే తగ్గింది. అంటే ఎంత శాతం తగ్గింది అంటే 18% తగ్గింది అని చెప్తుంది ఇక్కడ. 18% తగ్గింది, ఇది గమనించాలి. ఓకే రైట్. అయితే నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలోనే జనరల్గా ఇక్కడ ఏనుగులు అనేది మనం 2 రకాలుగా తీసుకోవచ్చు, మనం 3 రకాలు తీసుకోవచ్చు. ఒకటి ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ అంటాం, ఇంకోటి ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్ అంటాం, 3 ఏషియాటిక్ ఎలిఫెంట్స్ చెప్తాం. మన కాడ ఉన్నదాన్ని ఏంటి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా అంటే ప్రపంచంలో ఏనుగుల జనాభా ఎక్కువ ఉన్న దేశం ఏదంటే బోట్స్వానా, జింబాంబే దేశాలు ఉంటాయి టాప్ 2లా. మన ఇండియా 8th ప్లేస్లో ఉంటుంది అక్కడ. కానీ ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఆసియా ఏనుగులు ఉన్నాయి కదా, అందులో మాత్రం మన భారతదేశమే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి ప్రపంచంలోనే ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏది అంటే మన భారతదేశాన్ని మనం హైలైట్ చేయొచ్చు. భారతదేశం అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఇది గమనించాలి. అలా కాకుండా భారతదేశంలో తీసుకుందాం. మన భారతదేశంలో టోటల్గా 28 రాష్ట్రాలు ప్లస్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో కానీ ఏనుగుల జనాభా లేదు. కానీ 28 రాష్ట్రాల్లో మాత్రం దగ్గర దగ్గర ఒక 20 రాష్ట్రాల్లో ఈ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అందులో ఫస్ట్ ఇక్కడ ఏనుగుల జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనం చెప్పొచ్చు నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే ఇక్కడ కర్ణాటక రాష్ట్రం ఉందండి. ఏ రాష్ట్రం? కర్ణాటక. హైయెస్ట్ ఏనుగులు దగ్గర దగ్గర 6,013 ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. 6,013 ఏనుగులతో కర్ణాటక అనేది మొదటి స్థానంలో ఉంది. అలా రెండవ రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ ఏ రాష్ట్రం చెప్పుకోవచ్చు, ఇక్కడ అస్సోం రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చండి. రెండవ రాష్ట్రం ఏదంటే అస్సోం. అంటే కర్ణాటక తర్వాత ఏనుగులు ఎక్కువ రెండవ రాష్ట్రం ఏదంటే అస్సోం. ఇక్కడ 4,159 ఏనుగులతో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 6,000 ఉంటే అక్కడ 4,000 ఉంది.
మరి మూడవ రాష్ట్రం ఏది అంటే మనకు చెప్పొచ్చు ఇక్కడ తమిళనాడు అండి. ఏనుగులు ఎక్కువ ఉన్నటువంటి మూడవ రాష్ట్రం మన ఇండియాలో ఏది అంటే తమిళనాడు రాష్ట్రం అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అంటే చూడండి, కర్ణాటక కానీ తమిళనాడు కానీ దగ్గర దగ్గర దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అంటే 3136 ఏనుగులతో తమిళనాడు అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. అలానే ఫోర్త్ ప్లేస్లో మనకు ఏ రాష్ట్రం కనిపిస్తుంది అంటే మనకు కేరళ రాష్ట్రం కనిపిస్తుందండి. కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, అస్సోం సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంది? కేరళ. 2785 అండి. 2785 ఏనుగులతో ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉంది. అదే ఫిఫ్త్ ప్లేస్లో మనకు ఏం కనిపిస్తుంది మనకు ఇక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం కనిపిస్తుందండి. అంటే దగ్గర దగ్గర ఉత్తర భారతదేశం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే, 1792 ఏనుగులతో ఉత్తరాఖండ్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. అంటే దగ్గర దగ్గర 20 రాష్ట్రాల్లో ఉంటే టాప్ 5లో ఈ రాష్ట్రాలే కనిపిస్తున్నాయి మనకు. ఓకేనా, కర్ణాటక, కేరళ. అంటే చూడండి, దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, ఏంటి దక్షిణ భారతదేశంలో? కర్ణాటక, కేరళ, తమిళనాడుగా చెప్పుకోవచ్చు. కర్ణాటక, కేరళ, తమిళనాడు దక్షిణ భారతదేశంలో తీసుకోవచ్చు. అలానే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం నార్త్ ఈస్ట్ స్టేట్లో అస్సోం చెప్పుకోవచ్చు. ఇక్కడ శివాలిక్ హిల్స్ అంటే గంగా ప్లేన్స్లో ఏం తీసుకోవచ్చు మనం? ఉత్తరాఖండ్ తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా, కాబట్టి ఇలా ఉంది మనకు. కాబట్టి చూడండి, ఏనుగులు ఎక్కువ రాష్ట్రం ఏది? కర్ణాటక. రెండవ రాష్ట్రం ఏది? అస్సోం. మూడవ రాష్ట్రం ఏది? తమిళనాడు. నాలుగవ రాష్ట్రం కేరళ. ఐదవ రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్గా చెప్పడం జరుగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎలా ఉంది? ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 120 ఏనుగులు ఉన్నాయండి, 120. అంటే దగ్గర దగ్గర కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయని అర్థం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 0, అంటే ఏనుగుల జనాభా ఉందా అంటే లేదు. అంటే 2 తెలుగు రాష్ట్రాలను గమనించినట్లయితే తెలంగాణలో ఏనుగులు లేవు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 120 ఏనుగులు అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనా, ఇక తర్వాత ఇక్కడ మరి వాస్తవానికి ఇక బాగా అంటే జనరల్గా ఏనుగుల యొక్క జనాభా బాగా తగ్గింది ఎక్కడంటే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో బాగా తగ్గిందండి. దగ్గర దగ్గర 68%తో జార్ఖండ్ ఉంటే 54%తో ఒడిశా బాగా ఏనుగుల యొక్క పాపులేషన్ బాగా తగ్గింది. గత రిపోర్ట్తో పోల్చుకుంటే ఈ రిపోర్ట్లో బాగా తగ్గింది మనకు జార్ఖండ్ అండ్ ఒడిశా రాష్ట్రాలుగా చెప్పడం జరుగుతుంది. సరే, మొత్తం మీద ఓకే. తర్వాత ఇక రాష్ట్రాల వారీగా చూసినాం కదా, నెక్స్ట్ ప్రాంతాల వారీగా చూద్దామండి. నెక్స్ట్ ప్రాంతాల వారీగా తీసుకున్నట్లయితే జనరల్గా ఈ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎలా ఉన్నాయి ప్రాంతాల వారీగా తీసుకున్నప్పుడు చూడండి. జనరల్గా మన భారతదేశ పటాన్ని ఇలా గమనించినట్లయితే ఓకేనా, ఇలా మన ఇండియా మ్యాప్ దాకా మనం తీసుకున్నట్లయితే ఇది ఈశాన్య రాష్ట్రాలు అంటాం. నేపాల్, ఇక్కడ మనకు పాకిస్తాన్ బోర్డర్, తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇది మన భారతదేశంగా చెప్పుకోవచ్చు, ఇది ఇండియా. ఓకే, రైట్. ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు ఫస్ట్ది ఒక ఇక్కడ ఈ ఈ ఎలిఫెంట్ పాపులేషన్ ఉన్న దాన్ని మొత్తం 4 ప్రాంతాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి 4 ప్రాంతాలు అంటే చూడండి, ఒకటి మనం చెప్పొచ్చు పశ్చిమ, అంటే పశ్చిమ కనుమలు అంటాం. ఏంటిది? పశ్చిమ కనుమలు, ఇది ఒకటి ప్రాంతం. ఈ పశ్చిమ కనుమలు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వెస్ట్రన్ ఘాట్స్ అంటాం. వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ పశ్చిమ కనుమల్లో మనకు ఎన్ని ఏనుగులు ఉన్నాయి అంటాడు అన్నప్పుడు పశ్చిమ కనుమలు అంటే మనం ఒక 3 రాష్ట్రాలు తీసుకోవాలి. ఇలా ఉంటాయండి పశ్చిమ కనుమలు. వాస్తవానికి ఇవన్నీ కూడా మనకి ఏంది? వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంటాయి పశ్చిమ కనుమలు. అందులో మనకు 3 రాష్ట్రాలు ఇచ్చిండు. ఏంటి 3 రాష్ట్రాలు అంటే ఒకటి కర్ణాటక రాష్ట్రం ఇచ్చిండు. ఓకేనా, రెండవది ఇక్కడ కేరళ రాష్ట్రం ఇచ్చిండు, మూడవది ఏమి ఇచ్చిండు ఇక్కడ నీలగిరి అంటే తమిళనాడు ఇచ్చిండు. ఇలా 3 ప్రాంతాలు ఇచ్చిండు మనం. అంటే పశ్చిమ కనుమలు అని చెప్పి 3 కర్ణాటక, కేరళ, తమిళనాడు. చూడండి, జస్ట్ ఏనుగులు ఎక్కువ ఉంది అక్కడ కర్ణాటక, థర్డ్ ఏంది మనకు తమిళనాడు, తర్వాత కేరళ. అంటే దక్షిణ భారతదేశం అని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర ఇక్కడ 3 రాష్ట్రాలు ఇచ్చిండు. అంటే టోటల్ 11,934 ఉన్నాయండి. 11,934 ఏనుగులు ఉన్నాయి ఇక్కడ పశ్చిమ కనుమలు అంటే ఈ 3 రాష్ట్రాల్లోనే. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అందులో నెంబర్ 1 ఏంది అంటే కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. నెంబర్ 1 ఏంది మనకి ఇక్కడ కర్ణాటక. చూడండి, తర్వాత నెంబర్ 2 ఏది ఇక్కడ మనకు అంటే కర్ణాటక తర్వాత ఏం చెప్తాం మనం ఇక్కడ కేరళ అని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, తర్వాత ఏంది మనకి ఇక్కడ తమిళనాడు. ఒక్కసారి ఈ తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు గమనిస్తే వాస్తవానికి పశ్చిమ కనుమలు అనేది మనకు 6 రాష్ట్రాల్లో ఉంటాయి.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా 6 రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ ఈ 3 రాష్ట్రాల్లోనే ఈ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది అత్యధికంగా ఉంది. దగ్గర దగ్గర 6013 ఏనుగులు మనకు ఎక్కడ కనిపిస్తాయి? కర్ణాటకలో కనిపిస్తాయి. 2785 ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే కేరళ రాష్ట్రంలో కనిపిస్తాయి. 3136 ఏనుగులు తమిళనాడులో కనిపిస్తాయి. అంటే టోటల్ కౌంట్ చేస్తే మనకి ఎంత రావాలి? ఇక్కడ 11,934 రావాలి. కాబట్టి పశ్చిమ కనుమల్లోనే హైయెస్ట్ ఎలిఫెంట్స్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల యొక్క రాష్ట్ర జంతువు కూడా ఈ భారతీయ ఏనుగే, ఏషియాటిక్ లయనే, ఎలిఫెస్ మ్యాక్సిమస్ అంటాం. ఓకే, కాబట్టి 11,934 ఏనుగులతో అంటే పశ్చిమ కనుమ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది గమనించాలి మనం. రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు కర్ణాటక హైయెస్ట్ పాపులేషన్ ఉంది. ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఈ ఏనుగుల యొక్క జనాభా అనేది అధికంగా ఉంది అని చెప్తుంది ఇక్కడ. ఓకే రైట్. ఇక రెండవ ప్రాంతం తీసుకుందాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవ ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే అంటే రెండవ ప్రాంతాలు ఏమున్నాయి మనకు అంటే ఈశాన్య రాష్ట్రాలు తీసుకుందామండి. ఇక్కడ రెండవ ప్రాంతంలో ఏముందంటే మనకు ఈశాన్య రాష్ట్రాన్ని మనం హైలైట్ చేద్దాం. ఓకేనా రైట్. అయితే ఈశాన్య రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే మరి వీటిని ఎలా చదవాలి? ఈశాన్య రాష్ట్రాల్లో కనుక మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మన భారతదేశాన్ని కనుక గమనించినట్లయితే ఇదంతా కూడా మనకి నేపాల్ బోర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనకు ఈశాన్య రాష్ట్రాలు ఇలా చెప్పి బంగ్లాదేశ్ ఇలా తీసుకోవచ్చు. ఓకేనా రైట్. గుజరాత్ ఏరియా, నెక్స్ట్ తమిళనాడు తీసుకోవచ్చు, ఇక్కడ రాజస్థాన్ చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా రైట్. ఒకసారి చూడండి, ఇది మన భారతదేశం. అయితే ఈశాన్య రాష్ట్రాలను మనం తీసుకున్నప్పుడు దీన్ని మనం ఎలా చదవాలి? ఓకే రైట్. మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు అంటే ఈశాన్య రాష్ట్రాలు టోటల్గా మనకు 7 రాష్ట్రాలు ఉంటాయండి. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 7 స్టేట్స్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు. ఓకే, ఏంటి 7 రాష్ట్రాలు అంటే చూడండి, ఫస్ట్ దీన్ని ఏమంటామంటే మనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంటామండి. దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పశ్చిమ కనుమల్లో మనకు 11,934 ఏనుగులు ఉన్నాయని చెప్పినాం ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్. అదే 6,559 ఎక్కడ ఉన్నాయి? 6,559 ఏనుగులు ఎక్కడ ఉన్నాయంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ మనకు ఈ పశ్చిమ కనుమల తర్వాత ఏనుగులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలు అదే సెకండ్ ప్లేస్లో ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా రైట్. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏమున్నాయి ఈశాన్య రాష్ట్రాలు? ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాం మనం? అరుణాచల్ ప్రదేశ్ అంటాం. మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, మయన్మార్తో సరిహద్దు ఉంటుంది, అటు చైనాతో సరిహద్దు ఉంటుంది. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ ఇటు భూటాన్తో కూడా సరిహద్దు ఉంటుంది. అంటే 3 వైపులా ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్నటువంటి స్టేట్గా చెప్పుకొచ్చింది అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇక్కడ 617 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 617 ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఏనుగుల యొక్క జనాభా అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఇక రెండవ రాష్ట్రం ఏది మనకి? ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రం చెప్పుకోవచ్చు. ఇక్కడ నాగాలాండ్. ఓకే, నాగాలాండ్ రాష్ట్రంలో మరి ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే 252 ఉందండి. 252 ఉంది ఇక్కడ అంటే నాగాలాండ్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చెప్పుకోవచ్చు మణిపూర్. ఓకేనా, ఇది కూడా మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి ఒక రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్లో ఓన్లీ 9 ఉన్నాయండి. ఫైనల్గా దీన్ని మిజోరాం స్టేట్ అంటాం. మిజోరాం అంటే అడవుల శాతం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మిజోరాం. ఓన్లీ 16 ఏనుగులే ఉన్నాయి ఇక్కడ దగ్గర దగ్గర. ఓకేనా, ఒక 85-86% ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ మిజోరాంలో. 100లో 86 అంటే దగ్గర దగ్గర 90% దగ్గర ఫారెస్టే ఉంటాయి ఇక్కడ మనకు. ఓకే, కాబట్టి మిజోరాంలో 16 ఇలా ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలు మనకు మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్పడం జరుగుతుంది. అదే 4,159 చూడండి, ఇక్కడ అస్సోంలో 4,159 ఏనుగులతో ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఏనుగులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. అదే నెక్స్ట్ ఇక్కడ 157 ఏనుగులతో మనకు త్రిపుర రాష్ట్రం అనేది కనిపిస్తుంది. త్రిపుర రాష్ట్రం అనేది 157 ఏనుగులతో ఇక్కడ 157 ఏనుగులతో ఉంది. అదే ఇక్కడ మేఘాలయ తీసుకుంటే ఏ రాష్ట్రం? ఇక్కడ మనకు మేఘాలయ రాజధాని మనకు ఇక్కడ షిల్లాంగ్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈటానగర్, నాగాలాండ్ అంటే కోహిమా, మణిపూర్ అంటే ఇంపాల్, మిజోరాం అంటే ఐజ్వాల్, త్రిపుర అంటే అగర్తల.
మేఘాలయ అంటే ఇక్కడ 677 ఏనుగులు ఉన్నాయి, షిల్లాంగ్ అంటాం. ఓకేనా, 677 ఇలా ఉన్నాయండి. అంటే కంప్లీట్ ఎన్ని మనకు ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని మనకు అంటే ఇక్కడ 7 రాష్ట్రాలు తీసుకోవచ్చు. అని ఏమి ఇస్తారు ఇక్కడ మనకు అంటే ఈశాన్య రాష్ట్రాలు మరియు ఇక్కడ బ్రహ్మపుత్ర వరద మైదానాలు ఇది సెకండ్ పాయింట్. వరద మైదానాలు ఈశాన్య రాష్ట్రాలు మరియు బ్రహ్మపుత్ర వరద మైదానాలు తీసుకుంటే 6559 ఏనుగులు ఉంటే అందులో ఇలా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగులు ఎక్కున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ ఏనుగులు ఎక్కువ రాష్ట్రం ఏదంటే మనకు ఇక్కడ అస్సోం రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ప్లేస్ చూడండి, ఇక్కడ మనకు సెకండ్ ఏముంది ఇక్కడ 677 ఏనుగులతో మేఘాలయ రాష్ట్రం ఉందండి. చూడండి అది 617, ఇది 677. ఇక మిగిలిన అన్ని చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈశాన్య రాష్ట్ర అస్సోం మేఘాలయ పక్క పక్కనే ఉన్నాయి. గారో, కాశీ, జయంతియా కొండలు ఉన్నాయి కదా అక్కడ మేఘాలయ. అస్సాంలో మికిరి హిల్స్ ఇలాంటి అంటే ఈ ఏరియాలో మనకు ఏనుగుల యొక్క జనాభా అనేది అధికంగా ఉంది అని చెప్తుండే ఇక్కడ. కాబట్టి ఇది సెకండ్ ప్లేస్గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే పశ్చిమ కనుమల తర్వాత ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈశాన్య రాష్ట్రాల బెల్ట్గా చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా, రైట్. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ మూడవ దాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక మూడవది ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ అంటే ఈ పశ్చిమ కనుమలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఈశాన్య రాష్ట్రాలు అయిపోయింది. ఇంకా మూడవది చూడండి, మన భారతదేశ పటాన్ని మనం తీసుకుంటే చూడండి ఇక్కడ భారతదేశ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే ఓకే రైట్, ఇది మన ఇండియా మ్యాప్. అయితే ఇక్కడ మూడవ పాయింట్ ఏంటంటే చూడండి, మనకు ఉత్తరాఖండ్ కానీ ప్లస్ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ తీసుకోండి. ఇక్కడ బీహార్ ఇక్కడ మూడింటి కలిపి ఎవరిని పిలుస్తామంటే మనం ఇక్కడ శివాలిక్ అని పిలుస్తాం. ఏమంటాం శివాలిక్ హిల్స్, హిమాచల్ శివాలిక్ ఉందిగా. అలానే గంగా ప్లేన్స్ అంటే గంగా మైదానాలుగా చెప్పడం జరుగుతుంది. మూడవ ప్రాంతం అంటే ఏనుగులు ఉన్నటువంటి మూడవ ప్రాంతం పశ్చిమ కనుమలు ఈశాన్య రాష్ట్రాల తర్వాత మనం చదువుకోవాల్సినటువంటి మూడవ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అయితే ఇక్కడ మరి ఉత్తరాఖండ్ అంటే గంగా నది యొక్క జన్మస్థలం. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గంగా నది ఉత్తరప్రదేశ్, అటు నుంచి వెళ్ళిపోతుంది మనకు బీహార్కి వెళ్తుంది ఇక్కడ. అంటే ఈ మూడు ప్రాంతాలు కనుక తీసుకున్నట్లయితే అయితే పశ్చిమ కనుమలలో 11,000 చిల్లర ఉన్నాయి. అదే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో 6,000 వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు శివాలిక్లో 2,062 ఉన్నాయండి. 2,062 ఏనుగులు ఉన్నాయి, అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, అయితే 1792తో మనకు చెప్పినాం కదా ఇండియాలోనే భారతదేశంలోనే ఇక్కడ ఏనుగులు ఎక్కువ రాష్ట్రాల్లో ఇది 5వ స్థానంలో ఉందని చెప్పినాం. అంటే కర్ణాటక, అస్సాం, తమిళనాడు, కేరళ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం చెప్పుకున్నాం. అదే 257తో ఉత్తరప్రదేశ్ అనేది మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. అదే 13 ఏనుగులతో బీహార్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఇక్కడ. అంటే ఏనుగుల యొక్క జనాభా శివాలిక్ అండ్ గంగా ప్లేన్స్ కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. కాబట్టి ఇక్కడ ఉత్తరాఖండ్లో హైయెస్ట్ కనిపిస్తుంది మనకు. అంటే పశ్చిమ కనుమలు ఎక్కువ ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాల్లో సెకండ్ ప్లేస్ ఉంది, శివాలిక్ అండ్ గంగా ప్లేన్స్ తీసుకుంటే 3వ స్థానంలో ఉంది. ఇది గమనించాలండి. అంటే మ్యాక్సిమం ఈ ఏరియాని మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు పశ్చిమ కనుమలు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం. థర్డ్ ప్లేస్లో మనకు ఇది ఉంది. ఇక చివరిగా ఫోర్త్ ప్లేస్ ఏనుగులు ఉన్నటువంటి ప్రాంతాన్ని 4వ ప్రాంతంగా తీసుకున్నట్లయితే ఏంటిది 4వ ప్రాంతం అంటే ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇక్కడ 4వ ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే ఓకే, ఫస్ట్ ఇక్కడ తూర్పు కనుమలు తీసుకుందాం మనం. ఏంటి మనకి ఇక్కడ తూర్పు కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇది మనకు పశ్చిమ కనుమలు. అలానే తూర్పు కనుమల్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకటి 4వ పాయింట్ ఏం చెప్తారు ఇక్కడ మనకు అంటే తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఇక్కడ మధ్య భారతదేశం ఇక్కడ చూడండి. ఇప్పుడు 4వ పాయింట్ ఇది. ఇప్పటిదాకా మనం పశ్చిమ కనుమలు చూసినాం, ఈశాన్య రాష్ట్రాలు చూసినాం, శివాలిక్ అండ్ గంగా ప్లేన్ చూసినాం. అలా 4వ ప్రాంతాన్ని ఏమంటాం మధ్య భారత అంటే తూర్పు కనుమలు అండ్ మధ్య భారతదేశంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంత ఉన్నాయి 1891 మాత్రమే ఉన్నాయి. 1891 ఏనుగులు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయంటే చూడండి, ఒకటి ఇక్కడ మనం చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఇక్కడ 120 అని చెప్పొచ్చు అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏనుగులు ఎన్ని 120గా చెప్పడం జరుగుతుంది. అలానే ఒడిస్సాలో 912 ఉన్నాయి. అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఇక్కడ మనకు 912 ఏనుగులు ఉన్నాయి. ఓకేనా, ఈ రెండు. అలానే
ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుంది కదా మనకు. ఈ రాష్ట్రం ఇక్కడ వెస్ట్ బెంగాల్. అంటే యాక్చువల్లీ తూర్పు కనుమలో ఒడిశా నుంచి స్టార్ట్ అయితే ఏపీ తమిళనాడుకి వెళ్ళిపోతాయి. ఓకేనా. కాకపోతే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం సౌత్ వెస్ట్ బెంగాల్ అంటాం. ఒక 31 ఏనుగులే ఉన్నాయి ఇక్కడ. ఓకే. అలానే జార్ఖండ్ ఉంది కదా, ఇక్కడ మనకు 217 ఉన్నది. అంటే జార్ఖండ్లో మనకు 217 ఏనుగులు అనేది కనిపిస్తుంది. చూడండి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఓకే, ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్, దాని నుండి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్. అంటే మధ్య భారతదేశంలో రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ 97 ఏనుగులతో మధ్యప్రదేశ్ అనేది మనకు కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ అనేది 451 ఏనుగులతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది కనిపిస్తుంది. టోటల్ ఎన్నైనా చూడండి ఇప్పుడు ఇక్కడ. అలానే ఇక్కడ మనకు మహారాష్ట్ర తీసుకోండి. అంటే గడ్చిరోలి అనే జిల్లా ఉంటుంది ఇక్కడ మనకు మహారాష్ట్ర. అంటే పశ్చిమ కనుమల్లో అంతర్భాగమైనప్పటికీ ఈ ప్రాంతం మాత్రం తూర్పుకు వస్తుంది మనకు. ఈ మహారాష్ట్రలో టోటల్గా ఎన్ని ఇక్కడ 63 ఏనుగులే ఉన్నాయి. అంటే చూడండి ఇక్కడ దగ్గర దగ్గర ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే 1 2 3 4 5 6 7 అంటే 7 రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 1891 ఏనుగులు అనేది మనకు కనిపించడం జరుగుతుంది 1891. కాబట్టి చూడండి ఇక్కడ అందులో ఫేమస్ ఏంది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 120 ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 120 ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి మనకు. ఓకేనా. తర్వాత ఇక జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర తీసుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది మనకు అంటే పశ్చిమ కనుమలు కానీ, ఈశాన్య రాష్ట్రాలు కానీ, ప్లస్ శివాలిక్ కానీ, ప్లస్ తూర్పు కనుమలు కనుక తీసుకుంటే ఎక్కడ ఏనుగుల యొక్క జనాభా అధికంగా ఉంది అంటే ఇక్కడ మనం చెప్పొచ్చు పశ్చిమ కనుమలుగా చెప్పడం జరుగుతుంది. ఇదండి మేజర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్స్. అలానే ఇక అసలు వీటిని ఎవరు కౌంట్ చేస్తారు వాస్తవానికి అని ఒకసారి గమనిద్దాం మనం ఇక్కడ. ఓకేనా. రైట్. ఒకసారి తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రధాన సంస్థ. అసలు ప్రధాన సంస్థ ఓకేనా. రైట్. అంటే ఈ ఏనుగు యొక్క జనాభా లెక్కల్ని ఎవరు లెక్కిస్తారంటే మనకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు 1982లో ఏర్పాటు చేశారు. ఎక్కడుంది ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్ ప్రధాన కార్యాలయంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తే ఇది ఈ ఏనుగుల యొక్క గణన నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. అయితే దీనికి సహకరించినటువంటి సంస్థలు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ అంటే సహకరణ అంటే ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉందిగా, దానికి సహకార సంస్థలు ఏమైనా ఉన్నాయంటే చూడండి, సహకార సంస్థలు ఏమైనా ఉన్నాయంటే చెప్పొచ్చు ఇక్కడ మనం. ఏం చెప్పొచ్చు ఇక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. అంటే ఏ మంత్రిత్వ శాఖ? ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. అంటే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ, ఫారెస్ట్ అంటే అటవీ, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల శాఖ అంటాం. దీని మినిస్టర్ భూపేందర్ యాదవ్ చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. అలా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వీళ్ళు. మరి ఇంకెవరు అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వీళ్ళు దీనికి సహకరించినటువంటి సంస్థలుగా చెప్పుకోవచ్చు, అనుబంధ సంస్థలు. ఓకేనా. అంటే సహకార సంస్థలు అంటే వీళ్ళ పేరు చెప్పాలి. ప్రధాన సంస్థ ఏదంటే మాత్రం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మరి ఎలా దీన్ని ఏ పద్ధతిని లెక్కించారు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు. అంటే చెప్పొచ్చు ఇక్కడ ఏంది ఓకేనా, సింక్రోనస్ ఆల్ ఇండియా ఓకే ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ. అంటే మొట్టమొదటిసారిగా ఏంటి మనకు డిఎన్ఏ ఆధారిత, మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారిత ఓకే సింక్రోనస్ ఏఐ అంటే ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్గా చెప్పడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారంగా ఓకే అంటే డిఎన్ఏ ఆధారంగా ఈ ఏనుగుల యొక్క జనాభా లెక్కల్ని చేయడం జరిగింది. అందువల్ల ఎక్కువ లేట్ కావడం జరిగింది అండి వాస్తవానికి. ఓకేనా. సింక్రోనస్ ఓకే. రైట్. ఇది మనం గమనించవలసినటువంటి పాయింట్స్. ఇక తర్వాత కనుక అంటే ఇప్పుడు ఎవరు చేశారు దీన్ని ప్రధాన సంస్థ ఏదంటే మనకి ఏం చెప్తాం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సహకార సంస్థలు అంటే ఏది మనకి ఇక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఏ పద్ధతిలో దీన్ని లెక్కించారు అంటే ఇక్కడ సింక్రోనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ డిఎన్ఏ ఆధారంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఈ ఏనుగు జనాభాలను డిఎన్ఏ ఆధారంగా లెక్కించడం జరిగింది. ఓకేనా. రైట్. ఇక వాస్తవానికి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ కనుక మనం ఏంటంటే తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్
ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఓకే రైట్. వాస్తవానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది మనకు మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మనకు చెప్పొచ్చు ఇక్కడ 1992 1992 ఫిబ్రవరిలో ఓకే స్టార్ట్ చేయడం జరిగింది ప్రాజెక్టు ఎలిఫెంట్. అయితే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ గమనించాలండి, ఆగస్టు 12న ఏం జరుపుకుంటాం మనం అంటే వరల్డ్ ఎలిఫెంట్ డే జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఎలిఫెంట్ డే జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 12 ఓకేనా. నెక్స్ట్ ప్రతి జీవికి కూడా మనం రెండు పేర్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం మనం ఓకేనా ద్వినామీకరణం అంటాం. శాస్త్రీయ నామంగా తీసుకున్నట్లయితే ఓకే సైంటిఫిక్ నేమ్ అంటాం. ప్రతి జీవికి కూడా రెండు పేర్లు ఉంటాయి, ఒకటి ప్రజాతి, రెండు జాతి. దీన్నే లిన్నెయస్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ఒకవేళ మూడు పేర్లు ఉంటే దాన్ని త్రినామీకరణం అంటాం. గాస్పర్డ్ బోహెన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిండు. ప్రజాతి ఉంటుంది, జాతి ఉంటుంది, ప్లస్ ఉపజాతి కూడా ఉంటుంది అక్కడ మనకు ఓకేనా రైట్. శాస్త్రనామం ఎలిఫస్ మ్యాక్సిమస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫస్ ఓకేనా మ్యాక్సిమస్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎలిఫస్ మ్యాక్సిమస్. ఇది ఏషియాటిక్ లయన్ ఓకే. ఏషియాటిక్ లయన్ యొక్క శాస్త్రనామం ఏంటంటే ఎలిఫస్ మ్యాక్సిమస్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా. అయితే 2010లో మనకు అక్టోబర్ నెలలో 2010లో దీన్ని వారసత్వ జంతువుగా గుర్తించాం. భారతదేశం యొక్క వారసత్వ జంతువు. జాతీయ జంతువు ఏది? టైగర్ ఓకేనా, హెరిటేజ్ యానిమల్ అంటాం ఓకే. వారసత్వ జంతువుగా ఎప్పుడు గుర్తించాం? 2010 అండ్ అక్టోబర్ 23 అని చెప్పొచ్చు మనం. అక్టోబర్ 23న దీన్ని వారసత్వ జంతువుగా గుర్తించడం జరిగింది. ఇండియన్ హెరిటేజ్ యానిమల్ గా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా రైట్. వారసత్వ జంతువు. అయితే మనకు చూడండి ఇక్కడ జార్ఖండ్తో పాటుగా ఓకే నెక్స్ట్ కర్ణాటక మరియు ఈ కేరళ రాష్ట్రాల యొక్క రాష్ట్ర జంతువు ఏది అంటే ఏం చెప్పు? భారతీయ ఏనుగు అని చెప్పొచ్చు. భారతీయ ఏనుగు ఏషియాటిక్ ఎలిఫెంట్ గా చెప్పుకోవచ్చు. జార్ఖండ్, కర్ణాటక అండ్ కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో రాష్ట్ర జంతువు. ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది మనకు అంటే మచ్చల జింక అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అంటే కృష్ణ జింక అంటాం. అలానే ఈ జార్ఖండ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల యొక్క రాష్ట్ర జంతువు కూడా ఏది చెప్పొచ్చు మనం అంటే ఇలా ఏం చెప్పొచ్చు? ఈ ఏషియా మన రాష్ట్ర జంతువు కూడా ఈ ఏషియాటిక్ ఎలిఫెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఇది మనం గమనించాలండి ఓకేనా రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏం తెలుసుకోవాలి ఇక్కడ మనం అంటే ప్రస్తుతం మన భారతదేశంలో టోటల్గా ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయంటే మనకు 33 ఉన్నాయండి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. మన ఇండియాలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయంటే 33. ఇది గమనించాలండి. మొత్తం 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1992. రెండవది ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయంటే 33 అని చెప్పాలి. ఏనుగుల యొక్క జనాభా 2025 ఎంత ఉన్నాయంటే 22,446 అని చెప్పాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీటితో పాటుగా ఏనుగుల జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రాన్ని కూడా హైలైట్ చేయాలి. ఏపీ వాళ్ళకి ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే ఏపీలో ఏనుగుల యొక్క పాపులేషన్ ఎంత ఉందంటే 120. తెలంగాణలో ఉన్నాయంటే లేవని చెప్పాలి ఓకే రైట్. అలానే 33లో కొన్ని పదాలు మనం నేర్చుకుందామండి. ఇక్కడ 33 ఉన్నాయి కదా, అందులో మొదటిది ఏది అంటే మనకి ఇక్కడ సింగ్భం అని చెప్తాం. ఏంటిది? సింగ్భం అంటే ఏ రాష్ట్రం మనకి ఇక్కడ? జార్ఖండ్ ఓకేనా. మొట్టమొదటిది అంటే సింగ్భంలో ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేసింది దీన్ని అంటే 2001లో ఏర్పాటు చేసారు. అంటే ఏ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు? ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉందండి. అంటే 33 ఫస్ట్ ఏదంటే మనకు సింగ్భం జార్ఖండ్ లో ఉంది. అలానే 33వది ఏదంటే మనకు టెరాయ్. ఏంటిది? టెరాయ్ ఓకే ఉత్తరప్రదేశ్ లో ఉంది. టెరాయ్ ఎక్కడ ఉంది మనకు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ఓకే. నెక్స్ట్ దీన్ని భారతదేశంలో 33వ ఎలిఫెంట్ రిజర్వ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 2022. అంటే 2022 తర్వాత మన ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేది లేవు ఓకే. 2022లో తర్వాత మన భారతదేశంలో కొత్తగా ఎలిఫెంట్ రిజర్వ్ ఏర్పాటు చేయలేదు. ఓన్లీ 33 వరకే ఉన్నాయి మనకి ఇక్కడ ఓకేనా రైట్. అయితే ఇక్కడ 33లో అతి పెద్దది ఏది అంటే చెప్పొచ్చు మనం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పొచ్చు అండి. మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇది ఏం చెప్పొచ్చు? అతి పెద్దదిగా చెప్పడం జరుగుతుంది.
దగ్గర దగ్గర 67-42 చూడండి, 67-42 చదరపు కిలోమీటర్లతో కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద ఎలిఫెంట్ రిజర్వ్గా ఉంది మైసూర్. అలానే అతి చిన్నది ఏది అంటే చెప్పొచ్చు, అతి చిన్నది ఏది అంటే మనకి ఇక్కడ ఓకేనా ఇంతన్కి అని చెప్తాం. ఇంతన్కి ఇంతన్కి అనేది ఎక్కడ ఉంది మనకు? నాగాలాండ్లో ఉందండి. నాగాలాండ్ రాజధాని అనేది మనకు కోహిమా అంటాం. ఓకేనా, నాగాలాండ్లో ఉంది. ఎంత ఇక్కడ మనకు 202 చదరపు కిలోమీటర్లతో అతి చిన్న ఎలిఫెంట్ రిజర్వ్గా ఉందని చెప్పుకోవచ్చు. అదే ఎక్కువ గల రాష్ట్రాలు 33 ఉన్నాయి కదా, అందులో ఎక్కువ గల రాష్ట్రాల్లో ఒకటి అస్సోం రాష్ట్రాన్ని తీసుకోవచ్చు, ఇక్కడ 6 ఉన్నాయి. ప్లస్ రెండవది తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకోవచ్చు, ఇక్కడ కూడా 6 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా రైట్. కాబట్టి ఓకేనా రైట్ అంటే రెండు జనరల్గా ఇది ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నటువంటి టాప్ 2 స్టేట్స్ అంటే వీటిని మనం హైలైట్ చేయడం జరుగుతుంది, అస్సాం అండ్ తమిళనాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒకటే ఉంది, చిత్తూరు జిల్లాలో. దాన్నే రాయల అంటాం. ఏంటిది? రాయల ఎలిఫెంట్ రిజర్వ్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకేనా, రాయల ఎలిఫెంట్ రిజర్వ్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఓకే, ఇక్కడ 5 అండి, ఇక్కడ కూడా 5 ఇక్కడ. ఓకేనా రైట్. కాబట్టి అస్సాం అండ్ తమిళనాడు. అయితే ఏపీలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎలిఫెంట్ రిజర్వ్ పేరు ఏం పేరంటే రాయల ఎలిఫెంట్ రిజర్వ్గా చెప్పడం జరుగుతుంది. ఇక మన ఇండియాకి సంబంధించిన ఈ 33 ఉన్నాయి కదా, ఈ 33కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, మన యాప్ అనేది అందుబాటులో ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రఫీ బై జానాసార్ అనే పేరుతో ఈ లోగోతో మనకు యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ బై జానాసార్ అనే పేరుతో ఈ లోగోతో మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ అనేది మనకు ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. 199 రూపీస్కే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, అంటే అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, ప్లస్ అందులో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఏమన్నా డేటా మారిందంటే, ఉదాహరణ ఇప్పుడు ఎలిఫెంట్ పాపులేషన్ మనకు 2017 లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? 2025 లెక్కలు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్డేటెడ్ ఏది వచ్చినా కూడా, ఉదాహరణ 94 రామ్సార్ సైట్లు వచ్చినాయి, 94వ రామ్సార్ సైట్గా గోగాబెల్ లేక్ని గుర్తించారు, దాన్ని రాసినాం మనం. అలానే యునెస్కో 13వ బయోస్ఫియర్ని గుర్తించింది. ఎలా అంటే కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో, దాన్ని కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, అట్లా అన్నమాట. ప్రతిదీ కూడా అప్డేటెడ్ మనం ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అలానే ఇండియన్ జాగ్రఫీ బుక్ కూడా మనకు అందుబాటులో ఉందండి 350 రూపీస్కు. ఓకే, ఇది కూడా కంప్లీట్ లేటెస్ట్ డేటాతో ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఒక 3-4 డేస్లల్లో మళ్ళొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ అండి.